జీలుగులు చల్లటం వల్ల రైతుకు ఏమి ఉపయోగం, అదేవిధంగా భూమికి ఏమి లాభం, మనం వేయబోయే పంటకి ఇది మనకి ఏ విధంగా సహకరిస్తుంది, పంట ఏ విధంగా ఎదుగుదలని ఇస్తుంది, ఒకసారి మనం తెలుసుకుందాం. మెట్ట ప్రాంతంలో కూడా మెట్ట పైరు వేసేదానికి కూడా జీలుగులు చల్లటం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. అదేవిధంగా మాగాణిలో ఈ జీలుగులు చల్లటం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయన్నమాట. తొలకరి వాన, తొలకరి జల్లులు పడగానే దుక్కి చదునుగా చేసి ఎకరానికి వచ్చేసి 20 నుంచి 25 కేజీల జీలుగులు చల్లటం వల్ల పచ్చి రొట్ట ఎరువుగా మనకి పనిచేస్తుంది అన్నమాట. ఇది ఏ విధంగా పనిచేస్తుందంటే యూరియా 2 బస్తాలు మనకి లాభాన్ని ఇస్తుంది. అంటే మనం వేసేటటువంటి తరువాత పంటకి 2 బస్తాల యూరియాని మనకి ఆదా చేస్తుందన్నమాట. అదేవిధంగా 1 బస్తా డిఏపి అవసరం లేదనమాట. అంటే మనం ఈ జీలుగులని దమ్ములో కలయదునిన తర్వాత నారు పోసుకొని నాటు వేస్తాం కదా, అదేవిధంగా వెదజల్లే పద్ధతిలోనైనా సరే మనకి 2 బస్తాల యూరియా 1 బస్తా డిఏపి వేసినంతటువంటి బలాన్ని ఈ జీలుగులు మనకి ఇస్తాయన్నమాట. అంటే మనకి ఇవి 3 కూడా మనకి లాభం అన్నమాట. అంటే పచ్చి రొట్ట ఎరువులు వేయటం వల్ల ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయన్నమాట. నేల గుల్లబారి సారవంతంగా మారిపోతుంది. ఈ కలుపుని నివారించవచ్చు అన్నమాట. ఈ జీలుగులు చల్లినప్పుడు కలుపు జాతి, గడ్డి జాతిని చాలా వరకు నివారించవచ్చు అన్నమాట. అదేవిధంగా 45 నుంచి 50 రోజులు వరకు ఈ జీలుగులు మాగాణి, ప్రధానమైనటువంటి మాగాణిలో పెరిగిన తర్వాత మనం దుక్కిలో కలయబెట్టి చక్కగా దున్నుకోవడం వల్ల నేల గుల్లబారడమే కాకుండా ఈ యొక్క జీలుగులు వేర్లు దాదాపుగా 2 నుంచి 3 అడుగులు లోతుకి వెళ్ళి గట్టిగా ఉన్నటువంటి నేలను కూడా గుల్లబారేటట్టుగా చేస్తాయన్నమాట. అంటే గాలి, నీరు లోతుగా వెళ్ళి నేల గుల్లబారిపోతుంది అన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే నేలలో నీరు శాతం ఎక్కువ టైం ఉండే విధంగా, సారవంతంగా ఉండే విధంగా చేస్తుంది అన్నమాట ఈ జీలుగులు అన్నమాట. ఈ జీలుగులు వచ్చేసి 55 నుంచి 60 రోజుల వరకు ప్రధానమైనటువంటి మాగాణిలో కానీ మెట్ట ప్రాంతంలో కానీ పెంచిన తర్వాత ఈ విధంగా రోటరో వేసుకుంటే చక్కగా సరిపడా నీళ్ళుంచుకొని రోటరో వేయటం వల్ల మంచిగా దుక్కిలో భూమి పై పొరల్లో కలిసిపోయి గుల్లబారిపోయి నీరు ఎక్కువగా పీల్చుకొని మనం వేసేటటువంటి ప్రధానమైనటువంటి వరి పొలంలో నీరు తేమ శాతం ఎక్కువగా ఉండటం వల్ల ఆ వరిలో వరి ఏరు వ్యవస్థ అనేది చాలా చక్కగా పెరిగి పైరు ఏపుగా పెరిగేదానికి అవకాశం ఉంటుందన్నమాట. దాదాపుగా ఈ వరిలో 60 నుంచి 80 కేజీల వరకు నత్రజని ఇస్తుందన్నమాట. దీనివల్ల మనకి 3,000 నుంచి 4,000 రూపాయల వరకు ఆదా అయ్యేటటువంటి అవకాశం ఉందన్నమాట. రైతుకి ఎంతో మేలు చేసేటటువంటిది పచ్చిరొట్ట ఎరువులు. పచ్చిరొట్ట ఎరువుగా ఈ జీలుగులు కానీ, జనుము కానీ, పిల్లి పెసర కానీ ఈ విధంగా మనం ప్రధానమైనటువంటి వరి పొలంలోనైనా మరి మెట్ట పైరులోనైనా సరే, అంటే మిరప వేసేదానికైనా సరే ఈ విధంగా మనం దుక్కిలో కలయబెట్టడం వల్ల చాలా లాభాలు ఉంటాయి అన్నమాట. ఈ ఏరు వ్యవస్థ నుంచి అది ఆక్సిజను తీసుకొని భూమిని గుల్లబారే విధంగా చేసేదానికి ఉపయోగపడతాయి అన్నమాట. ఈ యొక్క మీరు చూస్తున్నారు కదా, ఏరులలో అట్లా బుడుపులు లెక్క ఉన్నాయి కదా, ఈ ఆక్సిజను తీసుకొని భూమిలోకి ఆక్సిజన్ పంపిస్తాయి అన్నమాట. ఇది కొమ్మలు, ఆకుల ద్వారా తీసుకొని భూమిలోకి ఆక్సిజన్ పంపించడం వల్ల ఆ నీటి నిల్వ శాతం అనేది ఎక్కువగా ఉండేదానికి అవకాశం ఉంటుందన్నమాట. మనం వేయబోయేటటువంటిది పైరుకి మంచి నీరు అంది
గుల్లబారి ఏరు వ్యవస్థ బాగా పెరిగి పైరు మంచిగా ఉంటుందన్నమాట, ఆరోగ్యవంతంగా ఉండేదానికి దోహదపడుతుందన్నమాట. అందుకే పచ్చిరొట్ట ఎరువులు ప్రతి రైతు కూడా ఇలాంటి చిన్న చిన్న మెలకువలు తీసుకుంటే అధిక దిగుబడి వచ్చేదానికి అవకాశం ఉంటుందన్నమాట. అదేవిధంగా జీలుగులు ఈ విధంగా పెంచడం వల్ల చౌడు నేలను కూడా సారవంతమైనటువంటి భూమిగా తయారు చేస్తుందన్నమాట. అంటే ఉప్పుని తీసేస్తుంది ఈ జీలుగులు. చూడండి ఏరు వ్యవస్థ ఎంత దట్టంగా పెరిగిందో జీలుగులకి. అందులో ఆక్సిజన్ సంబంధించినటువంటి ప్రోటీన్స్ అన్నమాట. అంటే మనం వేసేటటువంటి వరికి ఎట్లా ప్రోటీన్స్ అందిస్తుందో ఆ విధంగా ఆక్సిజన్ గుళికలు అన్నమాట. అవి ఏరు ఆ గుళికలు, ఆకు, కాండము, నార ఈ విధంగా అన్నీ మన ప్రధానమైనటువంటి వరి పొలానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది అన్నమాట. అందుకే ప్రతి రైతు కూడా సేంద్రియ ఎరువు ని ఉపయోగించి అదేవిధంగా పచ్చి రొట్ట ఎరువులు రొట్టని పెంచి మనకి ఎంతో ఉపయోగకరంగా లాభదాయకంగా ఉంటే చాలా బాగుంటుందని చెప్పేసనే నా ఉద్దేశం. అదేవిధంగా కీలకమైనది విషయం ఏంటంటే మనం వేసేటటువంటి పైరుకి రక్షణగా నిలుస్తుంది. ఏ విధంగా అంటే తెగుళ్ళని చాలా వరకు అరికట్టుతుందన్నమాట. ఈ జీలుగులు ఇట్లా ప్రధానమైనటువంటి వరి పొలంలో కలయదున్నటం వల్ల తెగుళ్లను చాలా వరకు అరికట్టేదానికి అవకాశం ఉందన్నమాట. అదేవిధంగా 2 నుంచి 3 క్వింటాల ధాన్యాన్ని అదనంగా ఇస్తుందన్నమాట. ఏది మామూలుగా వేసేదానికన్నా ఈ పచ్చిరొట్ట ఎరువులు పచ్చిరొట్టని పెంచి ఈ విధంగా కలయదున్నటం వల్ల 2 నుంచి 3 క్వింటాల దిగుబడిని అధికంగా ఇస్తుందన్నమాట రైతుకి. అందుకే తొలకరి జల్లులో తొలకరి వాన కురవగానే నేల సదునుగా చేసుకొని చక్కగా ఆ వాతావరణం చల్లబడి ఉంటుంది కాబట్టి ఈ విధంగా జీలుగులని పెంచిన తర్వాత పూత పిందే దశలో అంటే 45 నుంచి 50 రోజులు వయసు ఉన్నటువంటి జీలుగులని మాగాణిలో కలయదున్నిన తర్వాత 10 రోజుల వరకు పొలాన్ని మనం అలా వదిలేసి నీళ్లు పెట్టి అట్లా ఉంచాలన్నమాట. ఆ తర్వాతనే మనం నాటు కానీ వెదజల్లేటటువంటి పద్ధతిని కానీ చేస్తే చాలా లాభదాయకంగా ఉంటుందన్నమాట. అయితే మేమైతే ఇదే విధమైనటువంటి పద్ధతిని అవలంబిస్తున్నాము. మిత్రులారా, మీరు ఏ విధమైనటువంటి పద్ధతులని అవలంబిస్తున్నారు? జీలుగులు మీరు ప్రధానమైనటువంటి పొలంలో చల్లుతున్నారా? ఇంకా వేరే విధమైనటువంటి ఎరువులు కానీ చల్లుతున్నారా? అదే ఎటువంటి పద్ధతులని అవలంబిస్తున్నారో దయచేసి కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై కిసాన్, జై హింద్. మా ఛానల్ని ఫాలో అవ్వండి. మరిన్ని ఎన్నో తెలియని విషయాలు మీ ముందుకు తెచ్చేదానికి మీరు మాకు సహకరిస్తున్నారని కోరుకుంటున్నాను.